యేసుక్రీస్తు నామములో కాలంలోకి ఆ అగ్ని గంధకాలు ఆ సర్ప దురాత్మ ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఫాస్ట్ గా కాలంలో నుంచి అలాగే విడిచేసి వెళ్ళిపోతుంది. అయితే నాకు మరి అయ్యగారు చాలా విషయంలో మాకు విడుదల ఇచ్చారండి. మా కుటుంబానికి చాలా దీవెనలు ఆశీర్వాదాలు కలిగినాయి. మా పిల్లలు కూడా చాలా బాగున్నారు. నా భర్త కూడా ఈరోజు సాక్షిగా ఇక్కడ ఉన్నారంటే మరి ఆయన దేవుడు మరి అయ్యగారి ద్వారా చేసిన ప్రార్థనలేనండి. ఆ ప్రార్థనల ద్వారా మేము చాలా బంధకాల నుంచి విడిపించబడ్డాం. పిల్లలు కూడా చాలా బాగున్నారండి. బాబు కూడా ఇల్లు కొనుక్కోవడానికి నిజంగా అయ్యగారు చెప్పినట్టు సచ్చేస్తున్నాడు. కొనుక్కోవడానికి ఇక్కడ వ్యాపారం బాగుందండి. చంద్రబాబు కూడా ఉద్యోగాలు కూడా ఇద్దరు హౌస్ కోసం సర్చింగ్ చేస్తున్నారు సార్. రెడీ అయిపోయినాడు, కొనడానికి రెడీ అయిపోయాడు. అవునండి, సర్చింగ్ చేస్తున్నాడు. దొరకంగానే హౌస్ కూడా కొనేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ప్రవచించాను, అది నెరవేర్చబడబోతుంది. అవును సార్. పడిపోయినప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థ వచ్చింది ఆయనకి. టాబ్లెట్లు అన్ని మానేసాం, మూల పడేసామండి. దేవుడి నామానికి మహిమండి. అయ్యగారికి అమ్మగారికి మరి బిడ్డలందరికీ దేవుని పేరట వందనాలు. అయితే నాకు మరి అయ్యగారు చాలా విషయంలో మాకు విడుదల ఇచ్చారండి. మా కుటుంబానికి చాలా దీవెనలు ఆశీర్వాదాలు కలిగినాయి. మా పిల్లలు కూడా చాలా బాగున్నారు. నా భర్త కూడా ఈరోజు సాక్షిగా ఇక్కడ ఉన్నారంటే మరి ఆయన దేవుడు మరి అయ్యగారి ద్వారా చేసిన ప్రార్థనలేనండి. ఆ ప్రార్థనల ద్వారా మేము చాలా బంధకాల నుంచి విడిపించబడ్డాం. పిల్లలు కూడా చాలా బాగున్నారండి. బాబు కూడా ఇల్లు కొనుక్కోవడానికి నిజంగా అయ్యగారు చెప్పినట్టు సచ్చేస్తున్నాడు. కొనుక్కోవడానికి ఇక్కడ వ్యాపారం బాగుందండి. చంద్రబాబు కూడా ఉద్యోగాలు కూడా ఇద్దరు హౌస్ కోసం సర్చింగ్ చేస్తున్నారు సార్. రెడీ అయిపోయినాడు, కొనడానికి రెడీ అయిపోయాడు. అవునండి, సర్చింగ్ చేస్తున్నాడు. దొరకంగానే హౌస్ కూడా కొనేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ప్రవచించాను, అది నెరవేర్చబడబోతుంది. అవును సార్. అలాగే నన్ను సేవలో కూడా బాగా వాడబడతారు మీరు అని అన్నారండి. అలాగే నన్ను దేవుడి ప్రార్థనలకు పిలుస్తున్నారు. అక్కడ వెళ్తున్నాను సంఘంలోను. కాకపోతే బాగా దర్శనాలు అన్నీ వస్తున్నాయి. అభిషేకం వచ్చేస్తుంది, దేవుడు కనబడుతున్నారు, దూతలు కనబడుతున్నాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇంట్లో నుంచి అంటే బయటికి వెళ్ళేటప్పుడు నన్ను 2 కాళ్ళు నడు నుంచి లాగేస్తున్నాయండి. ఏదో ఒక పాములు నాకు తెలుస్తుంది. ప్రార్థన చేస్తున్నాను కానీ పోవట్లా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడే ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతలేదు. బయటికి వెళ్ళేదన్నా, చర్చికి వెళ్ళాలి, ఏదైనా సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలన్నప్పుడే అవి వచ్చేస్తున్నాయి, లాగేస్తున్నాయి. 2 కాళ్ళు, ఒక కాలు తర్వాత ఒక కాలుకి నాకు తెలిసిపోతుంది. పాములాగా ఇలా జర పాకుతుంది. అది దాన్ని ఎంత గద్దించినా వెళ్ళినట్టు వెళ్తుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినాను. 2 మోకాళ్ళు కూడా భయంకరంగా నొప్పి తెప్పించేస్తుంది సార్. అయితే ఇంకా ఇలా కాదని బలవంతంగానే వెళ్తున్నానండి. బలవంతంగానే వెళ్తున్నాను. దేవుడి సేవ చేస్తున్నాను, దేవుడికి వాడపడుతున్నాము. అయితే నా భర్త మెట్లు మించి పడిపోయినప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థ వచ్చింది ఆయనకి. టాబ్లెట్లు అన్ని మానేసాం, మూల పడేసామండి. నాకు కూడా నేను అడుగుతున్నాను దేవుడిని. షుగర్ బీపీ అని చూపించాడు మొన్న సైతాన్ గడు. అవి టాబ్లెట్లు ఎక్కువగా చాలా మందికి చూపించకుండా తెప్పిస్తాడు. షుగర్ బీపీ చూపించి తెప్పిస్తున్నాడు అండి. అలాగా అయితే అలాగే మరి టాబ్లెట్లు ఇంకా ఎక్కువగా వాడవలసి వస్తుంది. నాకు అసలు ఇష్టం ఉండదు సార్ టాబ్లెట్లు అంటే. దేనికైనా ప్రార్థనే చేసుకుంటాను. ఆ టాబ్లెట్ మోకాళ్ళ గురించి, బరువుల గురించి మరి వాడవలసి వస్తుంది. నాకు చాలా వాడకుండా పక్కన పడేస్తున్నాను. ప్రార్థన చేస్తానమ్మా. ప్రార్థన చేసి ఇప్పుడు మీ కాలంలో నొప్పులు ఉన్న కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఏమైతే సర్పదురాత్మ ఎన్నో కార్యాలు జరిగాయి ఈ బిడ్డ ఇంట్లో. అందుని బట్టి వందనాలు. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ యొక్క కాలంలో, పొట్టలో, నడుములో ఏమైతే సర్పం కదులుతూ చర్చికి వెళ్ళేటప్పుడు, సువార్తకి వెళ్ళేటప్పుడు ఏదైతే పనిచేస్తుందో ఆ దురాత్మ నా స్వరం వింటున్నా. యేసుక్రీస్తు నామములో కాలంలోకి ఆ అగ్ని గంధకాలు ఆ సర్ప దురాత్మ ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఫాస్ట్ గా కాలంలో నుంచి అలాగే విడిచేసి వెళ్ళిపోతుందమ్మా. కార్యం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. ఎన్నడూ ఆ బిడ్డ ఒంట్లో రావద్దు. బయటికి వెళ్ళేటప్పుడు, సేవకి వెళ్ళేటప్పుడు రావద్దు. స్వస్థ కలుగుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. గాడ్ బ్లెస్. త్వరగా రండి, సాక్ష్యం రండి త్వర.